1,50,000 కోట్లు సరిగ్గా చెప్పాలంటే మొత్తం 1,46,000 కోట్లు ఇది ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే జంబో బడ్జెట్ ఈ పద్ధతిలో ప్రభుత్వ కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి గత బడ్జెట్ కి ఈసారి బడ్జెట్ కు తేడా ఏంటి ఒకసారి చూద్దాం ఈ నెల 13న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నారు సుమారు 1,46,000 కోట్ల బడ్జెట్ ను 2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్నట్లుగా తెలిసింది. గతంలో లాగా ప్లాన్ నాన్ ప్లాన్ కాకుండా నిర్వహణ ఖర్చులు స్కీమ్ ఎక్స్‌పెండిచర్లపై నిధుల కేటాయింపులు ఉంటాయి. కేంద్రం ఇప్పటికే పంపిన గైడ్లైన్స్ ప్రకారం ఆయా శాఖలన్నీ ప్రతిపాదనను రూపొందించాయి. జీతాల చెల్లింపులు, పెన్షన్లు, గ్యారంటీలు, లోన్ల చెల్లింపులు వంటి పలు పద్దులు నిర్వహణ ఖర్చుల కిందకు వస్తాయి. స్కీమ్ ఎక్స్‌పెండిచర్ పద్దుల కిందకి జీతాలు కానివన్నీ వస్తాయి. ప్రాజెక్టుల నిర్మాణం, సబ్సిడీలు, ఇతర గ్రాంట్లు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, ఎక్స్‌గ్రేషియా, రివార్డులు, రాయల్టీలు, భూముల పరిహారం, పెట్టుబడులు, అడ్వర్టైజ్మెంట్లు, రవాణా చెల్లింపులు, ఇతర కొనుగోళ్లు, పరిపాలనా ఖర్చులు, రెంట్లు లాంటివి స్కీమ్ ఎక్స్‌పెండిచర్ కిందకు వస్తాయి. రెండు 2016-17 బడ్జెట్ను 1,30,415 కోట్లతో రూపొందించారు. గతేడాది కంటే ఈసారి బడ్జెట్ మరింత పెరగనుంది. ఇరిగేషన్, ఎడ్యుకేషన్, డబుల్ బెడ్రూమ్, చేపల పెంపకం, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, ఆరోగ్యం, వ్యవసాయంతో పాటు సంక్షేమ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది. ఈసారి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు దాదాపు 1,000 కోట్లు కేటాయించే ఛాన్స్ ఉంది. మరోవైపు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు గత బడ్జెట్లో లాగే ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి కుల వృత్తులకు నిధులు కేటాయించనుంది సర్కార్. కుల వృత్తులైన మత్స్యశాఖ, గొర్రెల పెంపకం, చేనేత పరిశ్రమ, మందుల పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయించాలనుకుంటోంది ప్రభుత్వం.